నమస్తే వెన్నెల టీవీకి స్వాగతం. అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే స్టేషన్లో విషాద ఘటన. 7 నంబర్ ప్లాట్ఫామ్లో పై కప్పు పెచ్చులూడి మీద పడిన ఘటనలో బాలుడు మణికంఠ మృతి చెందారు. కర్నూలుకు చెందిన వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులతో కలిసి రామేశ్వరం వెళ్లేందుకు రైల్వే స్టేషన్కు వచ్చారు. వెయిటింగ్ రూమ్లో నిద్రపోతున్న సమయంలో పై కప్పు పెచ్చులూడి బాలుడిపై పడ్డాయి. తీవ్రంగా గాయపడిన మణికంఠను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇక్కడ లోవర్ పనుకున్నాడు, ఆడ సైడ్ లో పనిపెట్టిన పాపం అది వచ్చి కింద పడిపోయి పాపం హ్యాండ్ అంతా మొత్తం బ్లాక్ అయింది. బ్రెయిన్ కూడా బయటకు వచ్చేసింది, బ్రెయిన్ అంతా బయట వచ్చిందంట. తర్వాత వాళ్ళు భుజం వేసుకొని తిరుగుతా ఉన్నారు పిల్లల్ని తీసుకొని. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, హాస్పిటల్కి పిలుచుకోవాలని మైండ్ ఎవరికి లేదు. అది నేను బయటకు వస్తే ఏదో సౌండ్ వస్తే నేను తొందరగా వచ్చి వాళ్ళకి లాక్కొని పోయినా రైల్వే హాస్పిటల్ తీసుకుని ఆ ట్రీట్మెంట్ చేసినారు. ఆక్సిజన్ పెట్టినారు, పిల్లలకి ఆక్సిజన్ పెట్టి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ పంపించినారు. అక్కడ కారణం మా వల్ల కాదు, తొలిగుతున్నారని చెప్పేసి అనంతపూర్ పంపించేసినారు. వాళ్ళ పేరెంట్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రైల్వే స్టేషన్ లో స్టే చేస్తుండగా వాళ్ళు యాక్సిడెంటల్లీ అబ్బాయి బ్రెయిన్ పైన పడిపోయింది తలపైన. దానివల్ల ఏంటంటే ఒకసారిగా బోన్ ఫ్రాక్చర్ అయిపోయి బోన్స్ బయట. మా దగ్గరకు వచ్చినప్పటికీ పేషెంట్ ఆల్మోస్ట్ గ్యాస్ట్రిక్ స్టేజ్ లో ఉన్నాడు, అంటే బ్రీతింగ్ కూడా అందనంత స్టేజ్ లో ఉన్నాడు. ఆక్సిజన్ శాతం 15 లీటర్స్ పెట్టినప్పుడు కూడా రికార్డ్ అయింది మా దగ్గర 60. తర్వాత పల్స్ రేట్ కూడా 40 నుంచి 50 వరకు మధ్యలో రికార్డ్ అయింది.